డైరెక్టర్ గా కాంగ్రెస్ పార్టీలో మొదలై ఇప్పుడు ఆఖరికి తెలుగుదేశం పార్టీలో వైసీపీలో గెలిచిన జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి వరకు తీసుకుంటే అనేక అక్రమాలు చేస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు గాని ఎన్నికల తర్వాత గాని అధికారం వచ్చే పార్టీ వైపు వెళ్లి అనేక అక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు గత 1.5 నెలల నుంచి టేక్లోడ్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూసేకరణ అనే ఒక కార్యక్రమం చేపట్టింది. దాదాపు 800 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. ఆ భూసేకరణ విషయంలో ఎక్కడ 4 వ్యక్తులు కూర్చున్నాను భూసేకరణ గురించే డిస్కస్ జరుగుతోంది మండలంలో. అక్కడ జరుగుతున్న కొన్ని అవ్యవహారాలని డైవర్ట్ చేయడానికి నా మీద దాడి చేస్తూ మొత్తం మండల ప్రజలందరినీ డైవర్ట్ చేయడం జరిగింది. మీరు ముఖ్యంగా గమనించవలసిందేమంటే గతంలో అతని భార్య వినోదమ్మ పేరు మీద కోడూరు పంచాయతీలో 5 ఎకరాల భూమికి ప్రభుత్వం వారిచ్చినటువంటి పరిహారం తీసుకున్నారు ఎస్సీజెడ్కి. తర్వాత ఇప్పుడు టేకులోడ్ గ్రామ పంచాయతీలో చిలమత్తూరు గ్రామానికి చెందినటువంటి వినోదమ్మకి 5 ఎకరాల పట్టా ఎట్లొచ్చిందని నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ బయట ప్రజలకు తెలుస్తున్నాయి. ఈ విషయాలన్నీ మనం డైవర్ట్ చేయాల్సింటే ఏం చేయాల్సి వస్తుందనే ఒక ప్రధానమైన ఉద్దేశం తీసుకుని వాళ్ళు నా పైన దాడి చేస్తే మొత్తం మండల ప్రజలు నియోజకవర్గ ప్రజలంతా దాన్ని చర్చించుకుంటారు. మా అవ్యవహారాలు ఏమేనో మీ దృష్టికి రావు, ప్రజల దృష్టిలో లేవు అనే ఒకే ఒక ఉద్దేశంతో నా పైన దాడి చేయడం జరిగింది. ఇక వస్తే నాకు దాడి చేసిన రోజు మా గ్రామ ప్రజలే నన్ను రక్షణగా నిలిచి నన్ను కాపాడడం జరిగింది. ఈ విషయం ఆ రోజు నేను చెప్పాను. నాకెవరూ రాలేదు అన్నారు. గత కరెక్ట్ గా ఈ 20 సంవత్సరాల వెనక్కి తీసుకుంటే అతని స్వగ్రామము కొత్త చామలపల్లి, అతనికి గుర్తుందో లేదో, అతని స్వగ్రామము కొత్త చామలపల్లి. అక్కడ దాడి జరిగినప్పుడు ఆయనకు ఎంతమంది రక్షణ కల్పించినారని నేను అడుగుతున్నాను. గ్రామంలో దాడి చేసుకుని అక్కడ ఉండలేని పరిస్థితి తీసుకొని వచ్చి చిలమత్తూరు గ్రామానికి వచ్చి ఇక్కడ ఇల్లు బాడికి తీసుకొని ఇప్పుడు నువ్వు మంచి బంగ్లా కట్టుకుని నివసిస్తున్నావు. నీ ప్రస్థానం ఒకసారి ఆలోచించండి నాగరాజ్ యాదవ్ గారు. నేనేమంటున్నానంటే ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు. నేనేం చేసినారని అడిగినారు. నేను ఎంపీపీ అయిన 4 సంవత్సరాల కాలంలో గత 3 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల రూపాయల పనులు మా పంచాయతీలోనే చేయడం జరిగింది. నీలాగా పార్టీలు వచ్చినప్పుడల్లా పార్టీలు మారుకుంటా డబ్బు సంపాదనే ధ్యేయంగా మా ప్రస్థానం లేదు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ఆస్తి ఎంత, ఇప్పుడు నా ఆస్తి ఎంత అనేది ఒక బహిరంగంగా నువ్వు నేను చర్చించుకుందాము. ఎక్కడికైనా వచ్చినా నేను సిద్ధం. ప్రధానంగా నువ్వు చేసినటువంటి అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో నువ్వు తెలుగుదేశం పార్టీలోకి చేరి తెలుగుదేశం పార్టీ పెద్దలని ఎట్లా మెప్పించాలనే ఒకే ఒక కారణంతో నీ అవ్యవహారాలని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నా పైన దాడి చేయించి మరలా నువ్వు దాన్ని కొనసాగిస్తున్నావు. మండలంలో గత 40 సంవత్సరాల నుంచి ఎక్కడే గాని ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రశాంతంగా రాజకీయాలు జరుగుతున్నాయి. మండల ప్రజలు ఎప్పుడే గాని ఇటువంటి చూడలేదు. నీ మూలాన నీ సంపాదన ఉన్నటువంటి నీకున్న యావ మూలాన అశాంతిని నెలకొల్పి మండలంలో మండల ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ నువ్వు లేనిపోని అపవాదాలన్నీ ఎదుటి పార్టీ వాళ్ళ మీద రుద్దుతూ నీ స్వార్థ రాజకీయాల కోసమో నీ స్వార్థ సంపాదన కోసమో మండల ప్రజల్ని బలి చేయొద్దని ఈ మీడియా ముఖంగా మీ అందరికీ వినియోగించుకుంటున్నాను. అలాగే గత సంవత్సరంన్నర నుంచి చిలమత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి కేవలం 10 రోజులు ఉద్యోగం చేసిపోయి సెలవు మీద ఉన్నారు. ఎందుకు సెలవు మీద ఉన్నారనేది ప్రజలు ఒక్కసారి గమనించవలసిందిగా తెలియజేస్తున్నారు. మీ అక్రమాలకు సహకరించలేక ఆయన ఒక సీనియర్ అధికారి అని మాకు తెలుసు, చాలా అనుభవం ఉన్న అధికారి అని తెలుసు. మీ అక్రమాలకు సహకరించలేక ఆయన సెలవు పైన వెళ్లినాడని మండల ప్రజలంతా చర్చించుకున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేస్తున్నాను. కింద ఏం జరుగుతుందనేది మీరు కూలంకషంగా చూసుకొని భవిష్యత్తు ఎలా ఉండాలనేది నిర్ణయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 3 రోజుల కిందట మా చిలంతూరు ఎంపీపీ అయినటువంటి ఎంపీపీ గారి మీద టీడీపీ గుండాలు దాడి చేశారు. ఆయన ఒంటరిగా పోతాంటే ఆయన మీద దాడి చేసి ఆయన గాయపరిచారు. ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవు, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. ఒకసారి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ చిలంతూరు మండలంలో జరుగుతున్నటువంటి మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, తర్వాత టేక్లోడ్లో జరుగుతున్నటువంటి సెజ్జుల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను డైవర్ట్ చేయడానికే ఈ రోజు ఈయన మీద దాడి చేశారు.
ఈ విధంగా దాడి చేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తూ లక్షలు దోచుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ ప్రజలకు ఏం చేస్తున్నారో మేమేం చేశామో ఈ 1.5 సముద్రంలోనే అని ఒకసారి ఆలోచన చేసుకోండి. రాబోయే కాలంలో మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మేము కూడా చేతులు ముడుచుకొని కూర్చొనే ప్రసక్తే లేదు. మీరు ఎంత చేస్తే అంతకింత వడ్డీ చక్రవడ్డీతో పాటు చెల్లించేదానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మీరు మా జగన్మోహన్ రెడ్డి గురించి గాని, మా దీపికమ్మ గురించి గాని, మా వేణురెడ్డి అన్న గురించి గాని మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఒకసారి అడుగుతున్నా. ఒకసారి మాట్లాడే ముందు మా అర్హత ఏమి, మేము ఏ స్థాయి నుండి వచ్చినా మేము ఏ స్థాయిలో ఉన్నామని చెప్పి ఆలోచన చేసుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకో విషయం చెప్తున్నా, మా పార్టీ నాయకుల మీదకి గాని, మా పార్టీ కార్యకర్తల మీదకి గాని ఎవరైనా దాడులకు వస్తే సహించే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.